ఆయన చిన్నప్పటి నుంచి ఆడుతూనే వచ్చాడా, లేదంటే సడన్ గా చెస్ ఛాంపియన్ అయిపోయాడా? చిన్నప్పటి నుంచి ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉంటాడు, ఎంత లైఫ్ సాక్రిఫైస్ చేసి ఉంటాడు. ఆ ఏజ్ లో ఎంతమంది పిల్లలు బయట ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు, ఆయన ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ రోజు ఆ పర్సన్ దగ్గర కోట్ల డబ్బు ఉంది, ఒక ఐడెంటిటీ, ఒక బ్రాండ్. మిగతా వాళ్ళ దగ్గర ఉంటుందా ఆ బ్రాండ్ కానీ ఐడెంటిటీ కానీ? మనం కూడా ఒక మార్కెట్ లో ఒక బ్రాండ్ ఎదగాలి. మీరు మీ పేరు చెప్తే కస్టమర్లందరూ ఆయన గుర్తు ఐడెంటిఫై అయిపోవాలి, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. లేకపోతే చాలా మీ పక్కింటోనే లేకపోతే ఎట్లయితుంది? మన గిరిగారు ఫోన్ చెప్తూ చెప్పాడు, నేను నాకు ఒక కస్టమర్ అంటే ఆయన కాల్ చేసి ఆయన కంపెనీ వాళ్ళని అంటున్నాడు. అవేది లేదు, ఆయన బ్రాండ్ ఎదిగాడు. అట్లా ఆయన పెట్టే పోస్టర్లో ఆయన ఫోటో పెట్టేసి ఆయన పోస్ట్ పెడతాడు ఒక రిచ్ గా. ఆయన మార్కెటింగ్ చేసుకుంటాడు, ఆయన మార్కెట్ చేస్తున్నాడు. ఎవరు చేస్తారు బాస్? మీకు మిమ్మల్ని మార్కెట్ చేసుకోవాలని అంటే ఒక ఐడెంటిటీ వచ్చింది. అదే ఈయనకే ఒక కంపెనీ ఉందని ఐడెంటిటీ వచ్చినప్పుడు కస్టమర్లు రాకుండా ఎట్లా ఉంటారు? మీకు కాల్ చేసి వస్తుంటారు, మీకు వాళ్ళకి కావాలన్నప్పుడు మీకే కాల్ చేస్తారు అవకాశం ఉంది. కాబట్టి బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. ఒక చెస్ ఛాంపియన్ అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెస్ ఛాంపియన్ ఎవరన్నా కానీ మనం ఎవరి పేరు చెప్తాం? అప్పుడెప్పుడో ఆయన విశ్వనాథ్. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పుకుంటున్నా చెప్పండి? ఒక బ్రాండ్ చెస్ అనగానే మన ఫస్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ చెస్ ఛాంపియన్, వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరనగానే విశ్వనాథ్ అనేది అందరికి బ్రాండ్ పడిపోయింది. ఈ రోజున ఆయన చెస్ అనగానే ఆయన గుర్తొస్తున్నాడు. సో మనం కూడా మన చుట్టుపక్కల దగ్గర నుంచి, మన ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీకు ఐడెంటిఫై అయిపోవాలి. మీరు రియల్ ఎస్టేట్ లో బ్రాండ్ ప్లాట్ అనగానే మీ పేరు గుర్తు రావాలి. మీ పేరే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా మీ పేరు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో మీ బిజినెస్ ఇంట్లో పడుతున్న బిజినెస్ వస్తుందా రాదా? పక్కా వస్తుంది. సో ప్రొఫెషనల్ చాలా మంది ఏం చేస్తారంటే, అరే మా సీనియర్, మా లీడర్ ఫోన్ చేయలేదు కదా, మా లీడర్ ఫోన్ చేసినప్పుడు బయటకు వెళ్ళాలి, మా లీడర్ ఈ రోజు ప్లాట్ అమ్మని చెప్పేసి అసలు చెప్పలే నేను పోవాలా, సండే సైడ్కి రాలేదు అంటే నాకు కస్టమర్ లేడు సార్. వాళ్ళు ప్రొఫెషనల్ అంతేనా? ఆ ప్రొఫెషనల్ కాదు. వాళ్ళు ఏమవుతారంటే ఇది ఉంటుంది. A professional is a person who can guarantee results. There is no doubt at all. Real estate లో మీరు చేసుకుంటూ పోతున్నా మీ ప్లాట్ అమ్ముతారా? పొద్దున్న లేస్తే మీ మనస వాచ గమన